ఇప్పుడు మనం స్మార్ట్ కట్ ప్రోలో మరికొన్ని ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. వాటిలో ముఖ్యమైనవి మనకి ఎఫెక్ట్స్ని ఈజీ వేలో అప్లైయింగ్ చేసేటువంటి ప్రాసెస్, వాటికి షార్ట్ కట్స్ అప్లై చేయడం, అదేవిధంగా ట్యాగింగ్ చేయడం, అదేవిధంగా మనకి నచ్చిన ఎఫెక్ట్స్ మనం ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో మనం సెట్ చేసుకోవడం, అదేవిధంగా ఆటో ట్రాన్సిషన్ అప్లై చేయడం. ఈ కేటగిరీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు కామన్గా మనకి డిజాల్వ్ అప్లై చేయాలంటే, ఎక్కడైనా సరే డిజాల్వ్ అప్లై చేయాలంటే అక్కడ కర్సర్ పెట్టి కంట్రోల్-D అయినా అప్లై చేయొచ్చు, లేదంటే Alt-1 అన్నా, Alt-2 అన్నా, Alt-3 అన్నా మనకి డిజాల్వ్ డ్యూరేషన్తో ప్రకారం ఇక్కడ వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ యొక్క డ్యూరేషన్ నేను ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. నేను ఈ ఎఫెక్ట్స్ని నాకు నచ్చిన ఏవైనా 5 ఎఫెక్ట్స్ని ఫేవరెట్గా సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫేవరెట్గా 5 ఎఫెక్ట్స్, రైట్ క్లిక్, సెట్ యాజ్ ఫేవరెట్ 1, అది ఫేవరెట్ 1గా అయింది. తర్వాత అంటే మనం ఎక్కువగా మనం ఏవైతే ఎఫెక్ట్స్ యూజ్ చేస్తామో వాటిని ఫేవరెట్గా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. ఎనీ కేటగిరీ, ఏ కేటగిరీలో అయినా సరే మీకు నచ్చిన 5 ఎఫెక్ట్స్ని ఫేవరెట్గా యాడ్ చేసుకోవచ్చు. వీటిని మనకి వర్క్ని బట్టి వీటిని చేంజెస్ కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ కేటగిరీస్లో మనం ఎక్కువగా వాడే ఎఫెక్ట్స్ని ఇక్కడ ఫేవరెట్గా నేను సెట్ చేస్తున్నాను. ఇలా 5 ఫేవరెట్ ఎఫెక్ట్స్. మీకు ఎక్కడ ఎఫెక్ట్ అప్లై చేయాలన్నా కూడా అక్కడ కర్సర్ పెట్టండి. ఈ ఫేవరెట్ అప్లై చేయాలంటే Alt-1 అంటే మనం ఫస్ట్ ఏదైతే ఎఫెక్ట్ ఇచ్చామో ఫేవరెట్గా అది అప్లై అయిపోతుంది. Alt-1 అంటే, Alt-2 అంటే సెకండ్ ఫేవరెట్, అదేవిధంగా Alt-3 అంటే థర్డ్ ఫేవరెట్, Alt-4 అంటే తర్వాతది. ఇలా మనకి ఎక్కడ ఏ ఫేవరెట్ ఇవ్వాలన్నా కూడా ఆ షార్ట్ కట్ ప్రెస్ చేస్తే చాలు. ఈ విధంగా మనకి 5 ఫేవరెట్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంటుంది. ఈ ఫేవరెట్ని మనం ఎప్పుడైనా మార్చుకోవాలన్నా కూడా మార్చుకోవచ్చు. రైట్ క్లిక్ చేస్తాం, సెట్ ఫేవరెట్. ఇప్పుడు ఫేవరెట్ని లిస్ట్ చూపించమంటే ఫేవరెట్ నెంబర్ 3 చూపించమంటే చూపిస్తుంది. ఫేవరెట్ నెంబర్ 3 ఇది. దీన్ని తీసేయాలనుకుంటే ఫేవరెట్ని రైట్ క్లిక్ చేస్తాం, సెట్ ఫేవరెట్, టిక్ తీసేస్తే ఫేవరెట్ రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ థర్డ్ మెంబర్కి మనం వేరేది ఫేవరెట్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇది ఇవ్వాలనుకుంటే రైట్ క్లిక్, సెట్ యాజ్ ఫేవరెట్ 3, అదొక్కటే ఫ్రీగా ఉంది కాబట్టి అదొక్కటే చేసు. ఈ విధంగా మనం ఎక్కడైనా సరే ఫేవరెట్ని రిలీజ్ చేయొచ్చు, మరలా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. Alt-3 అంటే మనకు అక్కడ ఆ ఫేవరెట్ ఎఫెక్ట్ అనేది సెట్ అయిపోతుంది, అప్లై అయిపోతుంది. ఈ విధంగా మనకి ఎక్కడ ఎలా కావాలన్నా అక్కడ మనకి ఏ షార్ట్ కట్ ప్రెస్ చేస్తే ఆ షార్ట్ కట్ ప్రకారం అక్కడ మనకి ఫేవరెట్ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఈ విధంగా 5 ఫేవరెట్ ఎఫెక్ట్స్ని మనం ఇక్కడ సెట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం అనేది ఉన్నది. ఓకే, ఇక తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి మనకి ట్యాగింగ్ అంటే మనకి రెగ్యులర్గా కొన్ని మిక్సింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రొసీజర్స్కి కొన్ని ఎఫెక్ట్స్ కామన్గా ప్రతి మ్యారేజ్కి అప్లై చేస్తాం. ఇప్పుడు నలుగు జరిగేటప్పుడు నలుగుకి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి మ్యారేజ్కి కామన్గా అప్లై చేస్తాం. అదేవిధంగా వెడ్డింగ్లో స్టార్టింగ్లో అప్లై చేసే డెకరేషన్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డెకరేషన్ ఎఫెక్ట్స్ కామన్గా ప్రతి మ్యారేజ్కి కామన్గా ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అప్లై చేసే ఎఫెక్ట్స్, వైబ్స్, డిజాల్వ్స్ ఇవి అప్లై చేస్తాం. వాటిని ఒక ఫోల్డర్లో పెట్టుకోవటం, లేకపోతే వెడ్డింగ్ సిచ్యువేషనల్ ఎఫెక్ట్స్, మాంగళ్య ధారణ ఎఫెక్ట్స్, వాటిని ఒక ఫోల్డర్లో పెట్టుకోవడం. ఇలా కేటగిరీ వైజ్ని డివైడ్ చేసుకోవచ్చు మనం. అది ఏ విధంగా చేసుకోవచ్చో మనం చూద్దాం. ఇప్పుడు దీంట్లో ట్యాగింగ్ చేయాలి అనుకున్నట్లయితే మనం రైట్ క్లిక్ చేస్తాం, ఇక్కడ ట్యాగ్ అని వస్తుంది. ట్యాగ్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఒక కేటగిరీ రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ పేరు ఇవ్వచ్చు. నేను డెకరేషన్ అని ఇచ్చాను. దాన్ని యాడ్ ఫీల్డ్ అంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. యాడ్ అయిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే ఆ ఎఫెక్ట్ దాంట్లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డెకరేషన్కి మనం స్టార్టింగ్లో వచ్చే మండపాలు అవి షూట్ చేస్తారు కదా, వాటికి అప్లై చేసే ఎఫెక్ట్స్ కామన్గా ప్రతి మ్యారేజ్కి ఉంటాయి. వాటిని ప్రతిసారి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ ట్యాగింగ్, రైట్ క్లిక్, ట్యాగ్ డెకరేషన్, టిక్ పెట్టి ఓకే, ట్యాగ్
టిక్ పెట్టి ఓకే. ఇలా మీరు ఎన్ని ఎఫెక్ట్లు అయినా సరే దాంట్లో ట్యాగింగ్ చేయొచ్చు. దానికి ట్యాగ్ అంటే ఆ డెకరేషన్ ఎఫెక్ట్ కేటగిరీ ఎఫెక్ట్కి అది స్టిక్ అయిపోతుంది, మనకి సెర్చ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ట్యాగ్ డెకరేషన్. ఇలా మీరు ఎన్ని ఎఫెక్ట్స్ అయినా ఎనీ కేటగిరీ, ఈ కేటగిరీ అనే కాదు, మీరు ఏ కేటగిరీలో అయినా ఎఫెక్ట్స్ని ఇక్కడ ట్యాగింగ్ చేయొచ్చు. బోర్డే ఎఫెక్ట్స్ అయితే బోర్డే అని పేరు ఇచ్చి దానికి ట్యాగ్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా బోర్డేకి యూజ్ చేసే ఎఫెక్ట్లు. రిసెప్షన్ అయితే రిసెప్షన్ ఎఫెక్ట్స్ అని ట్యాగ్ చేయొచ్చు. ఇలా ఇప్పుడు వీటంటే నేను సెర్చ్ చేయాలి అనుకుంటే ఇక్కడ డెకరేషన్ అని క్లిక్ చేస్తే నేను ట్యాగ్ చేసిన ఎఫెక్ట్లన్నీ కనిపిస్తాయి. వీటిని మనం ఈజీగా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది ఈజీ ఆప్షన్. మనకి ఎఫెక్ట్స్ని సెర్చ్ చేయడానికి మనం ఎక్కువగా ఒక పర్టికులర్ ప్రోగ్రాంలో పర్టికులర్ కేటగిరీకి అప్లై చేసే ఎఫెక్ట్లు మొత్తం ఇలా కేటగిరీ వైజ్ చేసుకున్నారనుకోండి, ప్రతిసారి ఆ ఎఫెక్ట్ ఎక్కడ ఉందని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ ట్యాగింగ్ సిస్టంతో ట్యాగింగ్ చేయాలంటే ఎనీ కేటగిరీ పేరుతో మీరు ట్యాగింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు. రైట్ క్లిక్, ట్యాగ్, కొత్త పేరు ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఎన్ని ఫోల్డర్స్ అయినా ఇక్కడ యాడ్ ఆన్ చేయొచ్చు. రిసెప్షన్ అని పేరు ఇచ్చాను. యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేస్తారు. ఓకే. దానికి మీరు ఆ రిసెప్షన్ కేటగిరీకి అప్లై చేసే ఎఫెక్ట్లన్నీ కూడా దాంట్లో ట్యాగ్ చేసి పెట్టుకోవచ్చు. రిసెప్షన్ ఓకే. ఎనీ ఎఫెక్ట్. ఏ టు బీకి అయితే ఏ టు బీకి సపరేట్ చేసుకోవాలి, ఏ టు ఏకి అయితే ఏ టు ఏకి సపరేట్ చేసుకోవాలి, ఎందుకంటే అవి ఇవి మిక్స్ అవ్వకూడదు కాబట్టి. ఇలా ఇవి మొత్తం మనం ట్యాగింగ్ చేసుకున్నాం. ఇక్కడ నేను రిసెప్షన్ అని క్లిక్ చేయగానే ఆ రిసెప్షన్ కేటగిరీకి నేను ఇక్కడ ఎన్నైతే ఎఫెక్ట్స్ యాడ్ చేశానో అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఆల్రెడీ మనకేంటంటే ఈ రిసెప్షన్లో వేరే కంపెనీకి సంబంధించిన రిసెప్షన్ కూడా ఎఫెక్ట్లు ఉన్నాయి కాబట్టి అవి కూడా వచ్చాయి. మనం యాడ్ ఆన్ చేసిన ఎఫెక్ట్లు ఇవి 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 కూడా వచ్చాయి. అలా మిక్స్గా వచ్చేస్తాయి, లేకపోతే సపరేట్గా వచ్చేస్తాయి. మనం పేరు అనేది కరెక్ట్గా మనకి తగ్గట్టుగా పేరు పెట్టుకుంటే ఈజీ వేలో సెర్చింగ్ అనేది చేసుకొని అప్లయింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ట్యాగింగ్ ఆప్షన్తో ఈజీ వేలో మనకి అప్లై చేయడానికి ఇది ఒక ది బెస్ట్ ఆప్షన్. మనకి ఎనీ ఎఫెక్ట్ ఎక్కడ కావాలన్నా కూడా కజర్ పెట్టి డబుల్ క్లిక్ చేసినా టైం లైన్ మీదకి వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకి ఇది తెలిసిందే. మనకి ఎక్కడ ఎఫెక్ట్ కావాలన్నా కూడా అక్కడ మనం ఎడిటింగ్ చేస్తాం. ఎడిటింగ్ మనమే చేసి జస్ట్ బి అంటే క్లియర్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ కజర్ పెట్టి డబుల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడ ఎఫెక్ట్ అనేది అప్లై అయిపోతుంది. ఈ విధంగా ఇది మనం డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేయొచ్చు, మామూలుగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అదేవిధంగా ఫేవరెట్స్ చెప్పాను, ఫేవరెట్స్ అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం చేసేయచ్చు. ఓకే. ట్యాగింగ్ చేయొచ్చు, ట్యాగింగ్ ఫోల్డర్స్ పెట్టుకొని. అదేవిధంగా ఇప్పుడు నేను రెగ్యులర్గా యూజ్ చేసే ఎఫెక్ట్లన్నీ కూడా నాకు ఒక చోటు ఉండాలి అనుకుంటే ఇక్కడ యాడ్ న్యూ ఫోల్డర్, మై EFX. ఓకే. సబ్ కేటగిరీ వెడ్డింగ్ రిసెప్షన్. ఇలా కేటగిరీ రెడీ చేసుకున్నాను. దీంట్లో నేను వెడ్డింగ్కి ఏవైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏవైతే ఎఫెక్ట్ అప్లై చేస్తానో అవి మొత్తం కూడా మనకి ఇక్కడ కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేస్తాను. నేను ఎక్కువగా అప్లై చేసే ఎఫెక్ట్లన్నీ కూడా నేను ఏ ఆర్డర్లో అప్లై చేస్తానో అదే ఆర్డర్లో కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి. కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ ఆర్డర్లో క్లిక్ చేస్తామో అదే ఆర్డర్లో అవన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు వీటిని రైట్ క్లిక్ చేసి వీటన్నిటిపైన కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయాలని రైట్ క్లిక్ చేసి కాపీ, మనకి ఏ ఫోల్డర్లో కావాలో ఆ ఫోల్డర్లో పేస్ట్. అవన్నీ కూడా మనం ఏ ఆర్డర్లో సెలెక్ట్ చేసామో అదే ఆర్డర్లో ఇక్కడ కాపీ పేస్ట్ అవుతాయి. ఇలా మీరు ఏ కేటగిరీ ఎఫెక్ట్స్ అయినా సరే, ఎనీ కేటగిరీ ఎఫెక్ట్స్, రెగ్యులర్గా మనం యూజ్ చేసే ఎఫెక్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి పెట్టుకుంటే అవన్నీ ఒక చోట మీకు కనిపిస్తాయి. ప్రతిసారి మీరు
వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీ వే ఆప్షన్స్లో మీకు ఈ ప్రాసెస్ ద్వారా అయిపోతుంది. రెగ్యులర్గా మన మ్యారేజ్కి మనం ఏ ఎఫెక్ట్ తర్వాత ఏ అప్లై చేస్తాము, ఏది ఎక్కువగా అవసరం అవుతాయి అనేవి అన్నీ కూడా అన్ని కేటగిరీస్ అయినా సరే, హిందూ వెడ్డింగ్ అని పెట్టుకుంటే హిందూ మ్యారేజ్కి ఏవైతే మీరు అప్లై చేస్తారో అవన్నీ కూడా ఆర్డర్ల వైజ్గా మీరు కాపీ పేస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇవి రెగ్యులర్గా నేను యూజ్ చేసే ఎఫెక్ట్లు మ్యారేజ్కి ఇవన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకున్నాను. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా ఏవైతే ఎఫెక్ట్స్ అప్లై చేస్తామో అవన్నీ ఒక చోట ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మీ పర్సన్స్ అంటే మీ అసిస్టెంట్స్, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇవే ఎఫెక్ట్స్ని అప్లై చేసుకుంటూ వెళ్ళి మిక్సింగ్ చేసేయచ్చు. మీ స్టైల్లో మీరు ఎక్కువగా యూజ్ చేసే ఎఫెక్ట్లు వాళ్ళు కూడా యూజ్ చేసి మీ స్టైల్లోనే వర్క్ చేయడానికి ఇది ఒక ఆప్షన్. ప్లస్ మనం ఎఫెక్ట్స్ని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒక చోట ఒక ఫోల్డర్లో ఉండే అవకాశం అనేది ఈ ఆప్షన్తో మీకు లభిస్తుంది. ఒక ఫోల్డర్లో పెట్టుకోవడం, ఎన్ని కేటగిరీస్ అయినా రెడీ చేసుకోవచ్చు. మీరు ఇంకొక ఫోల్డర్ కూడా ఇక్కడ పెట్టుకోవాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా దాంట్లో సబ్ ఫోల్డర్ హిందూ, అంటే మీరు కేటగిరీ వైజ్గా చేయొచ్చు. హిందూ మ్యారేజ్కి మీరు ఏవైతే ఎఫెక్ట్లు అప్లై చేస్తారో అవన్నీ ఇక్కడ కాపీ పేస్ట్ చేయొచ్చు. ముస్లిం, బర్త్డే, ఇలా ఎన్ని కేటగిరీస్ అయినా సరే మీరు ఇక్కడ రెడీ చేసుకొని వాటినన్నింటినీ కూడా ఇక్కడ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంది. ఇలా ఇవన్నీ ఒకే చోట మనకు కనిపిస్తాయి. అది A to B అయితే A to B, A to A అయితే A to A. A to Aలో కూడా ఇక్కడ టోటల్గా ఆల్రెడీ మీకు వెడ్డింగ్, మ్యారేజ్ సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నీ ఇక్కడ కేటగిరీ వైజ్గా ఇచ్చాం. దీంట్లో ది బెస్ట్ ఎఫెక్ట్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన మనకి ఒక వెడ్డింగ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో అదే ఆర్డర్లో ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కాపీ చేసి ఒక ఫోల్డర్ పెట్టి దాంట్లో పేస్ట్ చేశారనుకోండి, అవే ఎఫెక్ట్ని ఆ సిచ్యువేషన్ వైజ్గా మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈజీగా, సింపుల్గా చెప్పాలంటే చాలా మంచి ఆప్షన్ ఇది. మీకు నచ్చిన ఎఫెక్ట్లే మీకు నచ్చిన ఆర్డర్లో మీకు నచ్చిన ఫోల్డర్లో అన్నీ ఒక చోట ఉంటాయి. ఈజీగా అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్లస్ మరి ఒక ఈజీ వే ఆప్షన్ కూడా ఉంది ఎఫెక్ట్స్ అప్లై చేయడంలో, అదే ఆటో ట్రాన్సిషన్. ఇది చాలా యూస్ఫుల్ ఆప్షన్, చాలా మంచి ఆప్షన్. త్వరితగతంగా మీ మిక్సింగ్ చేయాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇది ఆటో ట్రాన్సిషన్. అది ఎలా మనం చేస్తాం అనేది చూద్దాం. ఆటో ట్రాన్సిషన్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్లో ప్రిఫరెన్సెస్, ఇక్కడ మనకి డిఫాల్ట్ ట్రాన్సిషన్లోకి వెళ్తాం. వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ ట్రాన్సిషన్లో డిఫాల్ట్ ఫేడ్ అంటే ఫేడ్ ఎఫెక్ట్ అంటే డిజాల్వ్ ఎఫెక్ట్. ప్రతి కటింగ్ ఉన్న చోట ఆటోమేటిక్గా ఫేడ్ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. ఇది మనం సెలెక్ట్ చేసి ఆటో ట్రాన్సిషన్ అప్లై చేస్తే, అలా కాకుండా ర్యాండమ్ ఫ్రమ్ ఆల్ ట్రాన్సిషన్ అంటే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా ర్యాండమైజ్గా అదే అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇది మనం సెలెక్ట్ చేసి ఆటో ట్రాన్సిషన్ అప్లై చేస్తే. థర్డ్ వన్ సీక్వెన్షియల్ సెలెక్టెడ్. ఇది చాలా యూస్ఫుల్. సీక్వెన్షియల్ సెలెక్టెడ్ అంటే మనం ఎంచుకున్న ఆర్డర్లో ఎఫెక్ట్స్ 1 by 1 అప్లై అవుతుంది. మనం ఏ ఆర్డర్లో ఎంచుకుంటే అదే ఆర్డర్లో అప్లై అవుతుంది. దీనికోసం ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మీరు ఓన్గా లిస్ట్ ప్రిపేర్ చేయాలి. ఏ ఆర్డర్ కావాలి మీకు. నేను ఆల్రెడీ ఒక ఫోల్డర్లో నాకు కావాల్సిన ఎఫెక్ట్లన్నీ కూడా ముందుగానే ఆర్డర్లో పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు అవే ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకుంటాను. సింపుల్. అందువల్ల ఫస్ట్ మీకు నచ్చిన ఎఫెక్ట్లన్నీ కూడా ఒక ఫోల్డర్లో మీకు కావాల్సిన ఆర్డర్లో పెట్టుకోండి. అవే ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ ఆన్ చేసుకోండి. జస్ట్ ఆ కేటగిరీని ఓపెన్ చేశాను, జస్ట్ డబుల్ క్లిక్ అంటే ఆ ఎఫెక్ట్లన్నీ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి. బల్క్ యాడింగ్ లేదు, సింగిల్గానే మనకి ఇక్కడ యాడింగ్ అనేది అవుతుంది. ఇక్కడ డబుల్ ఎఫెక్ట్లు పడ్డాయి, మరలా దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అది బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడున్న ఎఫెక్ట్లు మొత్తం మనం డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా మొత్తం అవి యాడ్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకుని మనం ఆటో ట్రాన్స్ఫర్ అప్లై చేస్తే దాంట్లో మనం ఆర్డర్లో ఏదైతే ఎఫెక్ట్లు సెట్ చేసామో అదే 1 by 1 అప్లై అవుతుంది. ప్రతి కటింగ్ ఉన్న చోట ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. మనం పెట్టిన డ్యూరేషన్ ప్రకారం ఏదైతే మనం డ్యూరేషన్ పెట్టామో అదే డ్యూరేషన్ లెంత్తో ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది. అలా కాకుండా సెలెక్టెడ్
అంటే పర్టికులర్ ఏదైనా ఒకే ఎఫెక్టే మీకు టోటల్గా ఆటో ట్రాన్సిషన్ అప్లై అవ్వాలంటే పర్టికులర్గా మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం సెలెక్ట్ చేస్తే పర్టికులర్ ఆ ఒక్క ఎఫెక్టే మీకు అప్లై అవుతుంది. తర్వాత ర్యాండమ్ ఫ్రమ్ కేటగిరీ అంటే మీరు పర్టికులర్ ఏదైనా కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఆ కేటగిరీలో ఉన్న ఎఫెక్ట్సే ర్యాండమైజ్గా అప్లై అవుతుంది. డిఫాల్ట్ ఫేడ్ అంటే ప్రతి కటింగ్ దగ్గర ఫేడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఫేడ్ ఎఫెక్ట్స్ అప్లై చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన చోట ప్రోగ్రామింగ్ ఎఫెక్ట్స్ అప్లై చేయాలన్నా కూడా ఇది కూడా ఒక మంచి ఆప్షన్, ఫేడ్ ఎఫెక్ట్ అప్లై చేయడం. దాని తర్వాత సీక్వెన్స్ సెలెక్టెడ్ అనేది మనకు ఎక్కువగా యూజ్ అయ్యేది. ఇప్పుడు నేను సీక్వెన్షియల్ సెలెక్ట్ చేశాను, ఓకే అన్నాను. ఇప్పుడు టైమ్ లైన్ మీద ఫుటేజ్ తీసుకున్నాను. ఈ ఫుటేజ్లో టైమ్ లైన్ మీద కామన్గా మనకి ఏదైతే ఫుటేజ్ మీద వర్క్ చేయాలో ఆ ఫుటేజ్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇప్పుడు టైమ్ లైన్లో ఈ ఫుటేజ్ మొత్తం నేను సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి స్కిప్ ఫ్రేమ్ చేసుకున్నాను, ఎండింగ్లో 20 ఫ్రేమ్స్ చేసుకుని ఇప్పుడు డైరెక్ట్గా వితౌట్ ఆడియో నేను టైమ్ లైన్లో దీన్ని అప్లై చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో ఎడిటింగ్ అనేది మనమే చేసుకోవాలి. ఎడిటింగ్ ఏం చేయదు, ఆటోమేటిక్గా ఓన్లీ ఎఫెక్ట్స్ మాత్రమే అప్లై చేస్తుంది. ఏ క్లిప్ ఉంచాలి, ఏ క్లిప్ తీసుకోవాలి, ఏ ఆర్డర్లో ఉంచాలి, ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ అనేది ఇది మొత్తం కూడా మనమే గెస్ చేసుకొని మనమే మన ఇష్ట ప్రకారం వాటిని మనం ఎడిట్ చేసుకొని ఆ తర్వాత ఆటో ట్రాన్సిషన్ అనేది అప్లై చేయాలి. ఎడిటింగ్ ఏదైనా సరే మనమే చేసుకోవాలి, ఆటో ట్రాన్సిషన్ మాత్రమే అది అప్లై అవుతుంది. నేను రఫ్లీ కొంచెం మీకు అర్థం అవ్వటం కోసం కొన్ని క్లిప్స్ ఎడిటింగ్ అనేది చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మనం ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ ఎఫెక్ట్స్ అనేవి మనకు అక్కడ అప్లై అయిపోతుంది. ఇది మొత్తం నేను ఎడిటింగ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కంట్రోల్ A, ఆల్ట్ D, ఆటో ట్రాన్సిషన్ అప్లై అవ్వాలంటే ఆల్ట్ D క్లిక్ చేస్తే నాకు ఎక్కడెక్కడైతే కటింగ్ ఉందో అక్కడ నేను ఏ ఆర్డర్లో పెట్టుకున్న ఎఫెక్ట్స్ అదే ఆర్డర్లో ఇక్కడ నాకు అప్లై అయిపోతాయి. చూడండి, నేను ఏ ఆర్డర్లో అక్కడ పెట్టానో అదే ఆర్డర్లో ఎఫెక్ట్స్ నాకు ఇక్కడ అప్లై అవ్వడం జరుగుతుంది ఆటో ట్రాన్సిషన్ ద్వారా, ఈజీ వేలో. స్మార్ట్ కట్ ప్రోలో ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. దీంతోనే మీ టోటల్ మిక్సింగ్ విత్ ఇన్ మినిట్స్లో చేసుకోవచ్చు. మీరు మధ్యలో ఎక్కడన్నా ఫ్రేమింగ్ యాడ్ చేయాలనుకోండి, ట్రాన్సిషన్లో A ఎఫెక్ట్లో మీకు ఎక్కడ ఫ్రేమింగ్ కావాలంటే అక్కడ ఫ్రేమింగ్ ఎఫెక్ట్స్ని మీకు నచ్చినట్లుగా మీరు ఇక్కడ యాడ్ ఆన్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ వేసుకోవాలి, ఇక్కడ ఫ్రేమింగ్ అప్లై చేస్తాము ఇలా ఈజీగా. మధ్యలో A ఎఫెక్ట్లు యాడ్ ఆన్ చేయాలన్నా కూడా మీరు ఈజీగా యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా. ప్రతి క్లిప్ ఎండింగ్లో ఆటోమేటిక్గా ట్రాన్సిషన్ అనేది అప్లై అవుతుంది. మనకి ఇమ్మీడియట్లీ త్వరగా ఏదైనా మిక్సింగ్ చేయాలి, ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నట్లయితే ఈ ఆప్షన్తో ఈజీగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఎఫెక్ట్లను యాడ్ ఆన్ చేసుకొని అవన్నీ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ఆటో ట్రాన్సిషన్ చేయడంలో ఇదొక ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈజీ వేలో మనకి అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఎఫెక్ట్ మార్చాలి, ఎఫెక్ట్ తీసేయాలన్నా కూడా పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ నాకు ఇక్కడ నచ్చలేదు, అక్కడ నాకు వేరే ఎఫెక్ట్ కావాలంటే మీకు నచ్చిన ఎఫెక్ట్స్ని దాని మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, పర్లేదు, నో ప్రాబ్లం. ఎనీ ఎఫెక్ట్, మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ని పర్టికులర్ అక్కడ నాకు ఇక్కడ ఈ ఎఫెక్ట్ కావాలంటే జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, నో ప్రాబ్లం. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, చేంజెస్ చేసుకోవచ్చు. ఆటో ట్రాన్స్లేషన్ అయిన తర్వాత కూడా మీరు ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు పర్టికులర్ టోటల్ ప్రోగ్రామ్ కాదు, పర్టికులర్ వర్కే కావాలన్నా చేయొచ్చు. నాకు ఇన్ని క్లిప్స్కి మాత్రమే ఆటో ట్రాన్స్లేషన్ కావాలంటే అన్ని క్లిప్సే సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ D అంటే అంతవరకే అప్లై అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి సిచ్యువేషన్ ఎఫెక్ట్లు ఎక్కువగా కావాలి కాబట్టి ఫ్రేమింగ్లో ఇది నేను మాన్యువల్గా చేసుకుంటాను. ఇది కామన్ పార్ట్, ఇది స్టార్టింగ్లో డెకరేషన్లు, మండపాలు, పూలు, పళ్ళు తీస్తారు కాబట్టి వీటికి ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ నాకు సెట్ అవుతుంది అనుకున్నట్లయితే
వీటి వరకే సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఆల్ట్ డి అంటే చాలు, వాటి వరకే మనకి ట్రాన్సిషన్ అప్లై అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ నుంచి మనం మాన్యువల్గా చేయాలనుకుంటే మాన్యువల్గా చేయొచ్చు, కానీ ఈ వర్క్ కూడా మీకు ఫాస్ట్గా అయిపోయింది, వెరీ ఈజీగా. ఇదే మీకు స్మార్ట్ కట్ ప్రోలో ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్స్. మీకు కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు సాఫ్ట్వేర్ని. ఆటో ట్రాన్సిషన్ అప్లై చేయొచ్చు, ఫేడ్ ఇన్ ఎఫెక్ట్, ట్యాగింగ్ అప్లై చేయొచ్చు, షార్ట్ కట్ అప్లై చేయొచ్చు, మీకు నచ్చిన ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెట్టేయచ్చు. దీనివల్ల మనకి రెగ్యులర్ మిక్సింగ్ చేసేటప్పుడు మనకి 50% టైం అనేది మనకి సేవ్ అయిపోతుంది. దాని ద్వారా మీ మిక్సింగ్ అనేది మరింత ఫాస్ట్ అయిపోతుంది. ఇలాంటి ఎన్నో ఫీచర్స్ని ఈ స్మార్ట్ కట్ ప్రోలో మీకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా మీకు ఈజీ వే మిక్సింగ్ చేయడానికి, క్రియేటివ్ మిక్సింగ్ చేయడానికి మీకు యూజ్ అవుతాయి. ఈ విధంగా మనకి ఎఫెక్ట్స్ని ఇన్ని విధాలుగా మనం ఈజీ వేలో అప్లై చేయొచ్చు. ఆటో ట్రాన్సిషన్ ద్వారా కూడా ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు.